తమిళనాడులో ప్రముఖులకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, బీజేపీ రాష్ట్ర కార్యాలయం, స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణ నివాసంతో పాటు పలు కీలక ప్రాంతాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో భద్రతా వ్యవస్థ పూర్తిగా హై అలర్ట్ మోడ్లోకి వెళ్లింది. నిన్న సాయంత్రం నుంచి బెదిరింపు కాల్స్ వరుసగా రావడం ప్రారంభమయ్యాయి. సీఎం స్టాలిన్ నివాసం, చెన్నై రాజ్ భవన్, బీజేపీ పార్టీ కార్యాలయం, సినీ నటి త్రిషా ఇంటికి ఫోన్ కాల్స్ ద్వారా బాంబులు పెట్టామంటూ బెదిరింపులు రావడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. బాంబు బెదిరింపుల నేపథ్యంలో చెన్నై పోలీస్ శాఖ తక్షణమే స్పందించింది. బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో పాటు పలు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించి తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతానికి ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని పోలీసులు వెల్లడించారు. స్టార్ హీరోయిన్ త్రిష చెన్నై నగరంలోని సెనోటాఫ్ రోడ్ వద్ద నివసిస్తున్నారు. ఇది సీఎం స్టాలిన్ నివసించే చిత్తరంజన్ రోడ్ కు సమీప ప్రాంతం కావడంతో భద్రతా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కాల్స్ వెనుక ఎవరు ఉన్నారనే దానిపై సైబర్ క్రైమ్ విభాగం విచారణ ప్రారంభించింది. కాల్స్ చేసిన వ్యక్తుల కాల్ లొకేషన్, టెక్నికల్ ఆధారాలు సేకరించి విచారణ జరుగుతుంది. ఇది కేవలం ఆకతాయిల ప్రయత్నమా లేక రాజకీయ లేదా వ్యక్తిగత కుట్రల భాగమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న. మౌనిక, తమిళనాడులో రాజకీయ సినీ ప్రముఖులకు బాంబు బెదిరింపు ఘటన కలకలం సృష్టిస్తోంది. సీఎం స్టాలిన్ నివాసం దగ్గర నుంచి మొదలుకొని రాజ్భవన్ తో పాటు పలువురు హీరోలు, పలు రాజకీయ కార్యాలయాలకు కూడా ఈ యొక్క బాంబు బెదిరింపులు అనేవి చేశారు కొంతమంది ఆగంతకులు. బీజేపీ స్టేట్ ఆఫీస్ తో పాటు హీరోయిన్ త్రిషా నివాసానికి బాంబు బెదిరింపు కాల్స్ అనేవి చేయడం జరిగింది. దీనికి సంబంధించి అలర్ట్ అయినటువంటి పోలీసులు ఇప్పటికే బాంబు స్క్వాడ్స్ ద్వారా ఎక్కడెక్కడైతే యొక్క బాంబు బెదిరింపులకు సంబంధించినటువంటి కాల్స్ అనేవి వచ్చాయో ఆ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు చేసి ప్రస్తుతానికి బాంబులేమి లేవని నిర్ధారించారు బాంబు స్క్వాడ్స్. ఇవన్నీ ఫేక్ కాల్స్ గా గుర్తించడం జరిగింది. పోలీసుల అదుపులో ప్రస్తుతానికి ఎవరైతే కాల్స్ చేసినటువంటి అనుమానితుడు ఉన్నారో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నామనేటువంటి విషయం మనకు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే ప్రముఖులకు సంబంధించి ఇటీవల కాలంలో బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో భద్రతా వ్యవస్థ పూర్తిగా అలర్ట్ మోడ్ లోకి వెళ్ళింది. నిన్న సాయంత్రం నుంచి ఈ యొక్క బెదిరింపు కాల్స్ అనేవి వరుసగా రావడం ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ నివాసం దగ్గర నుంచి మొదలుకొని చెన్నైలో ఉన్నటువంటి రాజ్ భవన్, అలాగే స్టేట్ బీజేపీ పార్టీ కార్యాలయం, నటి త్రిషా ఇంటికి వరుసగా ఫోన్ కాల్స్ అనేవి బాంబులు పెట్టాము, త్వరలోనే మీ బాంబులను పేల్చేస్తాము, ఈ బాంబుల ద్వారా మీ ఇళ్లను పేల్చేస్తామంటూ కూడా కొంతమంది ఆగంతకులు వరుసగా కాల్స్ చేయడం జరిగింది. దీంతో ఇమ్మీడియట్ గా ఏకంగా సీఎం స్టాలిన్ నివాసానికి కూడా యొక్క బెదిరింపు కాల్స్ రావడంతో ఇంతనే అప్రమత్తమైనటువంటి పోలీస్ శాఖ ఎక్కడెక్కడైతే ఈ యొక్క కాల్స్ కు సంబంధించినటువంటి సమాచారం వచ్చిందో ఆ ప్రాంతంలో బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ తో పాటు డాగ్ స్క్వాడ్ తో పలు ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టడం జరిగింది. అయితే ఈ యొక్క తనిఖీలలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి బాంబులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు లేవు అనేటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఎలాంటి పేలుడు పదార్థాలు కానీ అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదంటూ చెన్నై పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక స్టార్ హీరోయిన్ త్రిష చెన్నై నగరంలోని సెనోటాఫ్ రోడ్ వద్ద నివసిస్తూ ఉన్నారు. ఇది సీఎం స్టాలిన్ నివసించినటువంటి చిత్తరంజన్ రోడ్డుకు సమీప ప్రాంతం కావడంతో భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కాల్స్ వెనక అసలు ఎవరు ఉన్నారు, ఇది ఆకతాయిల పనే లేకపోతే ఎవరైనా కావాలనే ఇలా కొంతమంది ఆగంతకుల చేత వరుసగా ఈ కాల్స్ చేయిస్తున్నారా అనే దాని మీద ప్రస్తుతానికి సైబర్ క్రైమ్ విభాగం విచారణ ప్రారంభించింది. కాల్ చేసినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి కాల్ లొకేషన్, టెక్నికల్ ఆధారాలను సేకరించి ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంతమంది అనుమానితులను సైతం అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. రైట్ రత్న, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో విగ్రహం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనతో స్థానిక దళిత సంఘాలు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళిత నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేయడం దళితుల ఆత్మ గౌరవానికి దెబ్బ కొట్టడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో విగ్రహం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనతో స్థానిక దళిత సంఘాలు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలంలో దేవలంపేటలో ఉన్న సంతపేటకు ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిన్న అర్ధరాత్రి సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సతీష్ నాయుడు అతని అనుచరులు కొంతమంది పెట్రోల్ పోసి నిప్పు అంటించిన పరిస్థితి ఉంది. అయితే దీంతో ఆ ప్రాంతం అంతా పూర్తిగా ఉద్రిక్తత మారిందంటే ఈ దారుణ ఘటనకు దళిత సంఘాలు ఒక్కసారిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అంటే గతంలో కూడా ఈ సతీష్ నాయుడు అనే వ్యక్తి ఈ సంతపేటకు యొక్క భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం అడ్డుగా ఉంది, దీన్ని తొలగించాలని గతంలో కూడా పలుమార్లు కూడా ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తాను ఆ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని ఎలాగైనా తొలగిస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే నిన్న అర్ధరాత్రి సమయంలో అతనితో పాటు 4-5 మంది గుర్తు తెలియని అతని అనుచరులు కూడా అతనితో పాటు కలిసి ఈ యొక్క అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి నిప్పట్టించిన పరిస్థితి ఉంది. దీంతో జిల్లా వ్యాప్తంగా కూడా దళిత సంఘాలు కూడా ఊరెత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వారి యొక్క నిరసన తెలియజేస్తున్న పరిస్థితి ఉందండి. ప్రధానంగా చిత్తూరు జిల్లా అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి జిల్లా కావడంతో ఈ జిల్లాలో అంటే ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పు పెట్టడం తీవ్ర దుమారమే రేపుతోంది. మరోవైపు ఈ యొక్క ఉద్రిక్తత పెద్ద ఎత్తున చెలరేగ పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అలాగే ఎలాంటి అసాంఘిక సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండడం కోసం కూడా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. మోనిక. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ వెబ్సైట్ పై పోలీసులు మరింత ఫోకస్ చేశారు. సినిమా ఓటీటీ పైరసీ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సర్వర్లు హ్యాక్ చేస్తున్న నిందితులను అరెస్టు చేశారు. బీహార్, ఉత్తరప్రదేశ్ లో ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించారు. సినిమాలకు అనవసర బడ్జెట్ పెట్టి దాని రికవరీని ప్రేక్షకులపై రుద్దుతున్నారని నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరాల సాయంతో థియేటర్లో మూవీలను రికార్డు చేసి ప్రింట్స్ చేస్తున్న వారిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. విదేశాల నుంచి వెబ్సైట్ నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అసలు సూత్రధారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఐబొమ్మ వెబ్సైట్ పై పోలీసులు మరింత ఫోకస్ చేశారు.
సినిమా ఓటీటీ పైరసీ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సర్వర్లు హ్యాక్ చేస్తున్న నిందితులను అరెస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఐబొమ్మ వెబ్సైట్ పై పోలీసులు యొక్క ఫోకస్ మరింత పెంచారు. ముఖ్యంగా చూస్తే సినిమాకు సంబంధించి రిలీజ్ కాకముందుకే యొక్క సర్వర్లను పూర్తిగా హ్యాక్ చేసి సినిమాను కూడా వారు పైరసీ కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ముఖ్యంగా చూస్తే సినిమా ఓటీటీ పైరసీ కేసుకు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు పూర్తిగా దర్యాప్తు వేగవంతం చేయగా హ్యాక్ చేస్తున్న నిందితులను కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. మొత్తానికి చూస్తే పోలీసులకు సంబంధించి కొంతమంది హ్యాకర్లు కూడా పోలీసులకే సవాల్ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే బీహార్, ఉత్తరప్రదేశ్ లో ఈ యొక్క ఏజెంట్లుగా ఏర్పడి సినిమాలకు సంబంధించి అవసరమైన బడ్జెట్ పెట్టి మరి రికవరీకి దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇతర దేశాలకు కూడా పంపిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి దీనిపైన దీనికి సంబంధించి కెమెరాల సాయంతో థియేటర్లో మూవీలను కావచ్చు రికార్డ్ చేసి ప్రింట్ చేసిన ఆ యొక్క ఫోకస్ పెట్టాలని చెప్పి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా సూచన కూడా జారీ చేశారు. మొత్తానికి చూస్తే అసలు సూత్రధారి కోసము గాలింపు ముమ్మరంగా చేశారు. విదేశాల నుంచి కూడా వెబ్సైట్ల ద్వారా యొక్క సినిమాలను కూడా నెట్ లో రిలీజ్ చేసినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. అయితే హ్యాక్ చేసిన సంబంధించిన వారిపైన దృష్టి కూడా కొనసాగించారు. త్వరలో ఈ యొక్క హ్యాకర్స్ సంబంధించి వారిని పట్టుకుంటామని చెప్పి కూడా పోలీసులు ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే ఐబొమ్మలో కోట్లాది రూపాయలు వెచ్చించి మరి ఈ యొక్క సినిమాను తీసుకుని కేవలం ఈ యొక్క సినిమా సంబంధించిన డేటాలో హ్యాక్ చేసడం, వాళ్ళ సర్వర్లను హ్యాక్ చేసి సినిమాను వారు ముందుగానే చూసి దాన్ని ఇతర దేశాలకు కూడా వెబ్సైట్ లో అప్లోడ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. దీని పట్ల సినిమా లోకం కూడా కొన్ని రోజుల నుంచి కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కోట్లాది రూపాయలు పెట్టి మరి యొక్క సినిమాను పూర్తిగా తీస్తే మాత్రము హ్యాకర్లు చాలా సులువుగా హ్యాక్ చేసి సినిమాను ప్రజలకు సంబంధించి వెబ్సైట్ లో కూడా పెడుతున్నారు. దీంతో తాము పూర్తిగా లాస్ అవుతున్నామని చెప్పి పలుసార్లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపైన దృష్టి కొనసాగించిన పోలీసులు త్వరలో నిందితులను పట్టుకుంటామని చెప్పి అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పార్వతీనగర్లోని ఓ ఇంటి దగ్గర చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. బీసీ హాస్టల్ దగ్గర వినాయకులు తయారు చేసే ప్రాంతంలో అర్ధరాత్రి చిరుత పులి ఓ ఇంటి ఆవరణలోకి వచ్చి కుక్క పిల్లను ఎత్తుకెళ్లింది. చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు. నువ్వు దూరం దూరం అది అయ్యింది అట్లా పోయి మళ్ళీ తప్పించుకుని వచ్చిందే. కుక్క 19 ఖచ్చితంగా. నువ్వు దూరం దూరం అది కాదు అయ్యింది అట్లా పోయి మళ్ళీ తప్పించుకుని వచ్చిందే. విజయదశమి అనగానే విజయాల నమోదుకు ఒక ప్రతీకగా చెబుతారు. కృతయుగంలో మహిషాసుర మర్దనం, త్రేతాయుగంలో రావణ సంహారం, ద్వాపర యుగంలో నరకాసుర వధ, ఇలా సమాజ కంటకులుగా మారిన రాక్షసులు అంతమైన రోజుగా దసరాను పేర్కొంటున్నారు. ఏ యుగంలో చూసినా ఇదో సామాన్య నియమంగా మారింది. అయితే కలియుగంలో అలాంటి ఓ అరుదైన సందర్భాన్ని ఆర్ఎస్ఎస్ చేజిక్కించుకుంటుంది అంటే అతిశయోక్తి కాదేమో. హిందూ సంఘటన అనే విస్తృతమైన కార్యానికి బీజరూపమే వ్యక్తుల కలయిక. 1925లో విజయదశమి రోజున కేవలం 5 వ్యక్తుల కలయికతో మొదలైన ప్రక్రియ ఆ తర్వాత కాలంలో ఓ ఉద్యమంగా మారింది.
ఇప్పుడైతే ఆర్ఎస్ఎస్ ప్రచారకులే దేశాన్ని పరిపాలించే దశకు చేరుకుంది. వందేళ్ల మైలురాయికి చేరుకున్న ఆర్ఎస్ఎస్. వందేళ్లలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో నిషేధాలు. హిందూ సంఘటనే మంత్రంగా అరుదైన సక్సెస్. డాక్టర్ హెడ్గేవార్ కలలు కన్న అఖండ భారత్ సాధ్యమేనా? నిన్న మొన్నటిదాకా ఆర్ఎస్ఎస్ గురించి ఎవరు నోరు మెదిపేవారు కాదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనేది హిందూ మూఢాచారాలను గుడ్డిగా అనుసరించే ఓ మూస సంస్థ అనే ప్రచారం ఉండేది. ఆ ప్రచారాన్ని ఇప్పటికీ బీజేపీని, ఆర్ఎస్ఎస్ ను వ్యతిరేకించే ఓ ప్రధాన సెక్షన్ చేస్తూ ఉంటుంది. అయినా కూడా మెజారిటీ ప్రజలు మాత్రం క్రమంగా ఆర్ఎస్ఎస్ ఆలోచనను, ఆచరణను ఆమోదిస్తున్నారు. అందుకు ఉదాహరణ బీజేపీ సీట్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ రావడమే ఒకటే కాక యావత్ ప్రపంచంలో కూడా హిందూ రాష్ట్ర భావనకు మద్దతు బలపడ్డమే. ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఉన్న నరేంద్ర మోడీ ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత సంఘ్ గురించి జనంలో ఉన్న చిత్రీకరణ పూర్తిగా మారిపోయిందంటున్నారు విశ్లేషకులు. సనాతన హిందూ ధర్మమే ఈ దేశానికి రక్ష అనే భావన సాధారణ హిందువులో నానాటికి బలపడుతోంది. ఇదంతా ఆర్ఎస్ఎస్ చేసిన కృషి అంటే అతిశయోక్తి కాదు. అలా నాగ్పూర్లో గంగానదిలా ఓ చిన్న పాయలా మొదలైన ఆర్ఎస్ఎస్ మైదానంలోకి ప్రవేశించి మహానదిగా మారినట్టు ఇప్పుడు దేశాన్ని ఇండైరెక్ట్ గా శాసించే స్థితికి చేరుకుందంటారు సంఘ్ సీనియర్లు. ఆర్ఎస్ఎస్ ను 1925 సెప్టెంబర్ 27న విజయదశమి రోజున నాగ్పూర్లో డాక్టర్ కేశవ్ బలరాం హెడ్గేవార్ ప్రారంభించారు. ఆయన్ని స్వయం సేవకులంతా డాక్టర్ జీ అంటూ ప్రేమగా పిలుస్తారు. ఇలా ఆ సంస్థ ఏర్పడి ఈ విజయదశమికి 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను దేశమంతటా నిర్వహిస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఎదిగిన ఆర్ఎస్ఎస్ దేశ రాజకీయాలను మాత్రమే కాక ప్రపంచ గమనాన్ని కూడా నిర్దేశించగలుగుతోంది. సంస్థను స్థాపించిన డాక్టర్ హెడ్గేవార్ మహారాష్ట్రలోని ఓ సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన వైద్య విద్యను అభ్యసించిన కుటుంబ సంపాదన కోసం ఆ వృత్తిని చేపట్టలేదు. వ్యక్తులను పీడిస్తున్న జబ్బులకు కాక సమాజాన్ని పీడిస్తున్న, ముఖ్యంగా హిందూ సమాజాన్ని పీడిస్తున్న అనైక్యత, బ్రిటిష్ ఆధిపత్యం వంటి రుగ్మతలకు పరిష్కారం కనుగొనాలని భావించారు. 1923లో నాగపూర్లో జరిగిన ముస్లిం అల్లర్లతో ఆయనకు శాశ్వత పరిష్కారం కనుగొనాలనే ఆలోచన తీవ్రమైంది. అలాగే వినాయక్ దామోదర్ సవర్కర్ ప్రచారం చేస్తున్న హిందుత్వ సిద్ధాంతాలకు బలంగా ఆకర్షితులయ్యారు హెడ్గేవార్. అందుకే 1925లో కేవలం 5 యువకులతో నేటి ఆర్ఎస్ఎస్ నమూనాను ప్రారంభించారు. ఆ 5-6 మందే ఆనాడు ఆయన దృష్టిలో ఓ హిందూ సంఘం. అదే రాను రకరకాల పేర్లతో పిలువబడి 1926 ఏప్రిల్ 17న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే పేరుగా స్థిరపడింది. ఇక ఆర్ఎస్ఎస్ శాఖలో లాఠీ తిప్పడం, తలవారును వాడడం, శరీర దారుఢ్యానికి సూర్య నమస్కారాలు చేయడం, కుస్తీలు పట్టడం వంటి శిక్షణలతో పాటు శాఖకు వచ్చే హిందూ యూత్కు హిందూ ఆచారాల పట్ల బలమైన భావాలు పడేలా కార్యక్రమాలు రూపొందించారు. శివాజీ, రాణా ప్రతాప్ వంటి మహావీరుల జయంతులు, వారి సాహసోపేతమైన పోరాటాలను కథలుగా చెప్పడం మొదలుపెట్టారు. రామాయణం, మహాభారతంలోని రాముడు, కృష్ణుడు ధర్మం కోసం ఎలా పాటుపడ్డారో చెప్పి ప్రేరణ పొందేలా అనేక పోటీలు నిర్వహించేవారు. సనాతన ధర్మం అంటే అదొక మూఢాచారాల దుర్గంధంగా, సతీసాగమనం వంటి దురాచారాలను ప్రోత్సహించిన వ్యవస్థగా ఉండే భావాలను తొలగించేందుకు తీవ్రంగా కృషి చేశారు. అసలు సనాతన ధర్మంలోనే సమాజ శ్రేయస్సు ఉందని, సనాతన ధర్మాన్ని కాదనుకుంటే ఈ దేశానికి రక్షణ లేకుండా పోతుందంటూ హిందువుల కళ్ళు తెరిపించే ప్రయత్నం తీవ్రంగా చేశారు డాక్టర్ జీ. ఆయన ప్రసంగంలో హిందూ జాతీయ భావనతో పాటు హిందువుల ఐక్యతకే పెద్దపీట ఉండేది. అలా ఆయన నిరాడంబర కృషి కారణంగా ఎంతో మంది యువకులు డాక్టర్ జీ వైపు ఆకర్షితులయ్యారు. ఫలితంగా 1927 నాటికి 100 మంది స్వయం సేవకులు చేరారంటారు ఆనాటి సీనియర్లు. నాగ్పూర్లో 100 ఏళ్ల క్రితం అనామకంగా మొదలైన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు దేశంలో 85,000 నిత్య శాఖలతో వర్ధిల్లుతోంది. అయితే శతాబ్ది సంవత్సరంలో ఆ సంఖ్యను 1,00,000కు పెంచే ప్రణాళికలు దూసుకుపోతోంది ఆర్ఎస్ఎస్ నాయకత్వం. అంతేకాదు నిత్య శాఖలకు తోడుగా కార్మిక విభాగం, విద్యార్థి విభాగం, ఆధ్యాత్మిక విభాగం, వనవాసీ విభాగం వంటి అనేక సామాజిక రంగాల్లో హిందూ చైతన్య ప్రక్రియ నడుస్తోంది. అటు నిత్య శాఖలు కాకుండా మిలన్, సప్తాహిక్ వంటి అనేక విభాగాలు కలుపుకుంటే ఆ సంఖ్య 1,00,000కు పైగానే ఉంటుందని ఓ అంచనా. ప్రతిరోజు శాఖలో ఆటపాటలతో భారతమాతను దేవతగా స్తుతిస్తూ ప్రార్థన చేయడం స్వయం సేవకుల దినచర్య. ఇప్పుడు కనిపిస్తున్న ఆర్ఎస్ఎస్ దృశ్యాన్ని డాక్టర్ జీ 1940లో చనిపోయే ముందే సాక్షాత్కరింపజేసుకున్నారు.
తన కళ్ళ ముందు చిన్న హిందూ రాష్ట్రం కనిపిస్తుంది అంటూ తాను ఆఖరు మాటలు మాట్లాడిన విషయాన్ని సంఘ సీనియర్లు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ చలించిపోతారు. సంఘ్ బలపడుతున్న కొద్దీ దానిమీద దుష్ప్రచారాలు పెరిగాయి. ప్రధానంగా 3 సార్లు ఆర్ఎస్ఎస్ ను నిషేధించారు. నిషేధించిన ప్రతిసారి కూడా మరింత ఉవ్వెత్తున ఎగిసిపడుతూ బలపడుతూ వచ్చిందే తప్ప ఏనాడు ఆర్ఎస్ఎస్ హిందూ చైతన్య కార్యక్రమాలు ఆగింది లేదు. ఇలా సంఘ్ వందేల ప్రస్థానంతో ముందు ముందు మరిన్ని కీలకమైన దశలకు చేరుకుంటుందో చూడాల్సిందే. మాదక ద్రవ్యాల ముఠాలతో తాము ఒక అంతర్జాతీయేతర సాయుధ సంఘర్షణలో ఉన్నామని అమెరికా సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం తమ దేశ కాంగ్రెస్ కు అధికారికంగా తెలియజేసింది. డ్రగ్స్ ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా పరిగణిస్తున్నామని, వాటిపై సైనిక చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అమెరికాలోనూ అంతర్జాతీయంగానూ తీవ్ర చర్చకు దారితీసింది. గత నెల కెరీబియన్ సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో అమెరికా సైనిక దళాలు 3 పడవలను ముంచివేశాయి. వెనిజులా నుంచి వస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ పడవలపై జరిపిన దాడిలో 17 మంది మరణించారు. మరణించిన వారిని చట్ట విరుద్ధ పోరాట యోధులుగా అభివర్ణించిన అమెరికా తమ చర్యలను ఆత్మరక్షణగా సమర్థించుకుంది. వైట్ హౌస్ విడుదల చేసిన ఒక మెమో ప్రకారం ఈ డ్రగ్స్ ముఠాలు దేశ సరిహద్దులు దాటి పశ్చిమార్ధగోళం అంతటా అమెరికాపై నిరంతర దాడులకు పాల్పడుతున్నాయని, అందుకే వీటిని ఉగ్రవాద సంస్థలుగా గుర్తించామని పేర్కొంది. అయితే ఏ ముఠాలను లక్ష్యంగా చేసుకున్నారో, వాటితో మృతులకు ఉన్న సంబంధం ఏంటో మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. ట్రంప్ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంపై అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీలో డెమోక్రటిక్ పార్టీకి చెందిన సీనియర్ సెనేటర్ జాక్ రీడ్ ఈ చర్యలను తీవ్రంగా ఖండించారు. ట్రంప్ తనకు శత్రువు అనిపించిన ఎవరిపైనైనా రహస్య యుద్ధాలు చేయవచ్చని నిర్ణయించుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ సైనిక దాడులకు ప్రభుత్వం ఎలాంటి సరైన చట్టపరమైన ఆధారాలు గాని, నిఘా సమాచారం గాని చూపలేదని ఆయన విమర్శించారు. మాదక ద్రవ్యాల ముఠాలతో తాము ఒక అంతర్జాతీయేతర సాయుధ సంఘర్షణలో ఉన్నామని అమెరికా సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం తమ దేశ కాంగ్రెస్ కు అధికారికంగా తెలియజేసింది. డ్రగ్స్ ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా పరిగణిస్తున్నామని, వాటిపై సైనిక చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అమెరికాలోనూ అంతర్జాతీయంగానూ తీవ్ర చర్చకు దారితీసింది. గత నెల కెరీబియన్ సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో అమెరికా సైనిక దళాలు 3 పడవలను ముంచివేశాయి. వెనిజులా నుంచి వస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ పడవలపై జరిపిన దాడిలో 17 మంది మరణించారు. మరణించిన వారిని చట్టవిరుద్ధ పోరాట యోధులుగా అభివర్ణించిన అమెరికా తమ చర్యలను ఆత్మరక్షణగా సమర్థించుకుంది. వైట్ హౌస్ విడుదల చేసిన ఒక మెమో ప్రకారం ఈ డ్రగ్స్ ముఠాలు దేశ సరిహద్దులు దాటి పశ్చిమార్ధగోళం అంతటా అమెరికాపై నిరంతర దాడులకు పాల్పడుతున్నాయని, అందుకే వీటిని ఉగ్రవాద సంస్థలుగా గుర్తించామని పేర్కొంది. అయితే ఏ ముఠాలను లక్ష్యంగా చేసుకున్నారో, వాటితో మృతులకు ఉన్న సంబంధం ఏంటో మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. ట్రంప్ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంపై అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీలో డెమోక్రటిక్ పార్టీకి చెందిన సీనియర్ సెనేటర్ జాక్ రీడ్ ఈ చర్యలను తీవ్రంగా ఖండించారు. ట్రంప్ తనకు శత్రువు అనిపించిన ఎవరిపైనైనా రహస్య యుద్ధాలు చేయవచ్చని నిర్ణయించుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ సైనిక దాడులకు ప్రభుత్వం ఎలాంటి సరైన చట్టపరమైన ఆధారాలు గాని, నిఘా సమాచారం గాని చూపలేదని ఆయన విమర్శించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి భారత్తో చమురు వాణిజ్యం అంశంపై తన అభిప్రాయం వెల్లడించారు. ఈ విషయంలో భారతదేశానికి రష్యా పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్పై అమెరికా ఒత్తిడి తీసుకురావడం సరైంది కాదన్నారు. ముఖ్యంగా చమురు దిగుమతులు ఆపేయాలని భారతదేశంపై ఒత్తిడి చేయడం అన్యాయమని ఆయన విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపైన పుతిన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. భారతదేశం ఎలాంటి బాహ్య ఒత్తిడిని అంగీకరించదని, అవమానాలను అస్సలు సహించదని వ్యాఖ్యానించిన పుతిన్ రష్యా ఎప్పటికీ భారత్ పక్కనే నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ఆయన అంతర్జాతీయ వాల్డై సమావేశంలో చేశారు. ఈ సమావేశంలో 140 దేశాలకు చెందిన భౌగోళిక, భద్రత, రాజకీయ నిపుణులు పాల్గొన్నారు. వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలు విధించడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తానికి ప్రతికూలమని పుతిన్ హెచ్చరించారు. దీనివల్ల ఇంధన ధరలు మరింత పెరుగుతాయని, అదే సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకి నష్టం వాటిల్లుతుందని ఆయన స్పష్టం చేశారు. అధిక సుంకాలు అమెరికాకు కూడా భారమవుతాయని పుతిన్ వ్యాఖ్యానించారు. పుతిన్ తన ప్రసంగంలో భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మోదీ చాలా తెలివైన నాయకుడని, ఆయన ఎప్పుడూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. మోదీపై తనకు అపారమైన విశ్వాసం ఉందని కూడా తెలిపారు. డిసెంబర్లో భారత్ పర్యటనకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని వెల్లడించారు. భారతదేశం భారీగా ముడి చమురు దిగుమతులు చేస్తుండటంతో వాణిజ్య అసమతుల్యత తగ్గించేందుకు కొత్త చర్యలు తీసుకోవాలని తన ప్రభుత్వానికి ఆదేశించినట్లు పుతిన్ తెలిపారు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేస్తే సుమారు $9 నుంచి $10 బిలియన్ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.